నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు ఇలా కలవడం. ఎందుకు అనిపించింది అసలు మీకు ఈ కథలు ఇలా చెప్పాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా ఇది నా థాట్ కాదు. అవునా? నిజం చెప్పాలంటే నేను మామూలుగా కథలు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఏదో ఒక సందర్భంలో మామూలు జనరల్ టాక్లో కూడా మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా కథలు చెప్పే అలవాటు ఉంది నాకు. ఓకే. ఒక స్కూల్లో కథలు చెప్తుండేదాన్ని. అనుకోకుండా ఇప్పుడు నన్ను గెస్ట్గా నన్ను పిలిచిన జయ వాళ్ళ అమ్మగారితోటి పరిచయం అయింది నాకు. ఓకే. తనకేదో ప్రోగ్రామ్కి అవసరపడి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు, నా ఫోన్ నెంబర్ కోసం. నేను ఇంకొక ఫ్రెండ్తో కలిసి విజయలక్ష్మి అని తనకి నేను గాడ్ సిస్టర్గా ఉంటాను. ఓకే. సో నేను వెళ్తున్నాను, మీరు నన్ను వాళ్ళు అడిగారన్నమాట, తను చెప్పలేదు నాకు. ఓకే. నాకు పని ఉంది సుమన్ టీవీలో, మీరు రండి అని నన్ను తీసుకెళ్ళింది తనకు తోడు. ఓకే. నేను అక్కడికి వెళ్ళాక నాతో ఒక కథ చెప్పించారు, నాన్న పులి. ఓహో, చాలా సింపుల్ కథ కదా, వాళ్ళు ఇంప్రెస్ అవుతారని నేను అనుకోలేదు. బట్ అతను ఏమన్నారంటే ఈ సేమ్ డిక్షన్ మీరేం మాట్లాడుతున్నారో అదే కావాలి అన్నారు. జస్ట్ ఒక ట్రయల్ లాగా చేసాము. అది ఇంత బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. ఓకే. అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు జయ అండ్ విజయలక్ష్మి. ఓకే. ఇందులో నా ప్రయత్నం అంటే నేను ప్రత్యేకంగా దీనికోసం ట్రై చేసింది అయితే సీరియస్లీ ఏం లేదు. అంటే మీది ఎలా ఉంటుందంటే అండి, చాలా న్యాచురల్గా మన ఇంట్లో వాళ్ళు మన కోసం కథ చెప్పినట్టుగా ఉంటుంది తప్ప ఒక ఛానల్ కోసం లేదా ఒక టీవీలో వర్క్ చేసే ఆ హంగులు ఆర్భాటాలు హంగామాలు ఏమీ లేకుండా మన ఇంట్లో పర్సన్ నాకే చెప్తున్నారు కదా, మన ఇంట్లో చుట్టాలు లేదా మన రిలేటివ్స్ నా మనిషి నాకు చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది మీరు కథ చెప్తే. మేమందరం అలాగే ఫీల్ అవుతాం నిజంగా. ఇది ఒక కొత్త ఎరా అండి మీరు మొదలుపెట్టింది. అంటే నేను అట్లా అనుకోవట్లేదు అంజలి, నిజం చెప్పాలంటే నేను మామూలుగా కూడా ఇలాగే మాట్లాడతాను. నాకు స్క్రీన్ ప్రెజెన్స్ మీద పెద్దగా అవగాహన లేదు, పెద్ద కెమెరా ఫ్రెండ్లీ కూడా కాను. నేను ఎలా ఉన్నానో ఇంకా అలాగే నన్ను వాళ్ళు తీసేసుకున్నారు, నేను చెప్పేశాను అంతే. దానికోసం ట్రై చేసామనుకోండి, నేను కొంచెం ఏదైనా యాక్ట్ చేసి ఉండేదాన్నేమో. నా ప్రయత్నం ఏం లేదు కదా, అనుకోకుండా జరిగింది. ఇది జరిగింది ఇలా కంటిన్యూ అయిపోయింది అనమాట. నేను ఎప్పుడూ అలాగే ఉంటాను, బయట లోపల కూడా ఏం తేడా లేదు. అవును. దాన్ని జనాలు అంత ప్రజలు యాక్సెప్ట్ చేయటమే నా అదృష్టం. నిజంగా. అవును నిజంగా. అయితే ఈ తరం పిల్లలు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా అప్పుడు చందమామ పుస్తకాలు వచ్చి చదువుకుని ప్రతిదీ తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు పుస్తకాలు చదవడం అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది, తెప్పించుకోవడం తగ్గిపోయింది. ఇంట్లో ఉన్న ఇవేం చదువుతాంలే, మాట్లాడితే ఫోన్లు లేదంటే ల్యాప్టాప్లు కెండిల్లు ఇవే సరిపోతున్నాయి. కానీ పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు కథలు చెప్పడానికి, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండే అవకాశం లేదు. అదే. సో ఇక పిల్లలకి ఏదైనా నీతి తెలుస్తుంది ఒక కథల రూపంలో అంటే అది రమారామి గారి దారని ఈరోజు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలామందికి చెప్పాను, మా అన్నయ్య పిల్లలకి, మా పెద్దమ్మ గారి పిల్లలు వాళ్ళందరికీ, రమారావి అని కొట్టండి, అందులో మంచి కథలు దొరుకుతాయి. మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో టైం వేస్ట్ చేసేస్తున్నారు ఫోన్లో లేదా ఇంకేదో చేస్తున్నారు బదులు అట్లీస్ట్ ఇది వింటే కనీసం ఎంతో కొంత మంచి తెలుసుకుంటారు ఆ కథల ద్వారా అని చెప్పి. సో మీరు దొరకడం నేటి జనరేషన్ పిల్లలకు అదృష్టంగా నేను డెఫినెట్గా భావిస్తున్నాను రమా గారు. అంటే పిల్లల కంటే తల్లులు ఎక్కువ వింటున్నారని అనిపిస్తుంది నాకు. నాతో కలిపి. అవును అవును. అంటే ఇప్పుడు జయ కూడా సీరియస్లీ తనకే ఒక కథ కావాలన్నమాట. అవును. అంటే ఇది నేనేమనుకుంటానంటే పిల్లలు వీటిని డైరెక్ట్గా చూస్తారని నేను భావించట్లేదు మొదటి రోజు నుంచి. తల్లులకి చెప్పటమే, తల్లులే పిల్లలకి. ఇప్పుడు నేను ఒక నేరేషన్ ఏదో ఒక పద్ధతిలో చెప్తాను, ఈ నా రకమైన భాష, ఇప్పుడు నా ప్రెజెన్స్, నేను పెద్దదాన్ని ఇలా కాకుండా ఇప్పుడు యంగ్ మదర్ అనుకోండి 25-30 ఇయర్స్ ఉంటాయి, పిల్లలకి తల్లులు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, వాళ్ళ భాష వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్ ఒక లెవెల్ ఉంటుంది కదా. అలాంటి దాంట్లో వీళ్ళు తెలుసుకున్న కథని ఆ లెవెల్లో కనుక ఇస్తే పిల్లలకి ఇంకా బాగా వెళ్తుందని భావిస్తాను నేను. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి మా అబ్బాయికి, అదే మాట మా అక్కయ్య చెప్తే ఒక రకంగా ఉంటుంది, నేను చెప్తే దాంట్లో 4 తిట్లు యాడ్ చేసినప్పటికీ నేను చెప్పింది కరెక్ట్గా వెళ్తుంది నా పిల్లాడు కాబట్టి. అట్లా వెళ్తాయని నేను అనుకున్నాను. ఇప్పుడు బాగా తెలుస్తుంది ఏంటంటే పిల్లలు కూడా చూస్తున్నారు అని ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది అనమాట. అవునండి. కొంతమంది పిల్లలు కూడా ఫోన్లు చేస్తుంటారు, ఓకే, ఆ నెంబర్ దొరికేసరికల్లా మాట్లాడుతూ ఉంటారు. సో కొంతమంది పిల్లలు చూస్తున్నారు. అంటే కథ డైరెక్ట్గా కాకుండా కొంత డిస్కషన్ చేస్తున్నాం కదా, ముందు వెనక ఏదో మాట్లాడుతున్నాం. సో ఈ మాట్లాడే మాటలతోటి పిల్లలు ఏమైనా అఫెండ్ అవుతారా, కష్టపెట్టుకుంటారా అలా అనిపిస్తుంది నాకు. పిల్లలు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, వాళ్ళని మనం ఇలా చేయాలి అని చెప్పే మాటకి వాళ్ళు ఫీల్ అవుతారని భావిస్తున్నాను. లేదు లేదు, ఎందుకంటే నేను చెప్తా చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనికిరాదని నేను ఎంత చెప్పినా తల్లి వాళ్ళ పిల్లలకి ఎంత చెప్పినా ఎక్కదు. అదే, అన్లెస్ అదే విషయాన్ని చక్కగా మీ మాటల్లో
గుచ్చినట్టుగా మీ మాట ఎక్కడ కూడా డైరెక్ట్గా వెళ్ళి సూత్తో గుచ్చినట్టుగా ఎక్కడా ఉండదు. చాలా సాఫ్ట్గా వెళ్ళి తగులుతూ ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకి. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, అమ్మ నువ్వు చెప్పినట్టే ఉంది కానీ మేడం చెప్తే వినబుద్ధి అవుతుంది, నాకు రమ్మగారు చెప్తే వినబుద్ధి అవుతుంది. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. వాడు ఏ రోజున అదే క్రికెట్ ఏదైనా చూస్తానంటే కనుక, సరే అయితే క్రికెట్ చూడొద్దు, రమ్మగారి స్టోరీ నీకు ఓకే కదా, సరే అదే పెట్టి నేను చూస్తాను ఫస్ట్ అని మొదలు పెట్టాడు. అంటే నా కోసం మొదలుపెట్టి ఈ రోజు ఏ రోజున వాడు మీద ఒక కథ వినకపోతే వాడు పడుకోని పరిస్థితి, ఆ స్టేజ్కి వచ్చాడు. ఈవేళ నాతో పాటు వస్తానని, కానీ వాడు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా లేట్ అయిపోతుందిరా బాబు, ఇంకో రోజు మన ఇంటికి వెడదాంలే డెఫినెట్గా, రమ్మగారితో నీకు ఒక ఫోటో కావాలి, నీ డైరెక్ట్గా స్టోరీ వినిపిస్తాను నీకు అని చెప్పి ప్రామిస్ చేసి వచ్చేసాను. డెఫినెట్లీ అండి, అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. రమ్మగారు, మీ ఇంటర్వ్యూ అని నేను ప్లాన్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి రమ్మగారిని అడిగి నాకు ఏదైనా కొంచెం ఒక సమాధానం తెప్పిస్తావా, ఒక సొల్యూషన్ తెప్పిస్తావా అని అడిగారు. ఒకటి ఏంటంటే, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే భగవంతుడు ఒక నేచర్ ఇచ్చేశాడు, ఒక ఆడవాళ్ళకి లక్షణాలు, మగవాళ్ళకి లక్షణాలు అనేవి శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చేశాడు. వీటికి విరుద్ధంగా ఇప్పుడు విమెన్ కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అలా అని పోనీ ఇంట్లో బాధ్యతలు జెంట్స్ ఎవరైనా తండ్రులు కానీ హస్బెండ్స్ కానీ ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎంతమంది చేసుకుంటున్నారు 100 మందిలో అని అంటే ఒక లేడీని కదిలిస్తే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా అందరూ షేర్ చేసుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పలేం, అలా అనుకోలేం. సో అలాని ఇటు ఇంటి పని, అటు పిల్లల పని బాధ్యతలు, అలాగే ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయి మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రగుల్ అయిపోతున్నారు విమెన్. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు పట్టించుకోని కండిషన్లో, తెలుసు వీళ్ళే ఇంటి ఈవిడ వండకపోతే అందరి ఆరోగ్యం ఉండదు అని తెలుసు, ఈవిడ ప్రాపర్గా లేకపోతే ఇల్లు సవ్యంగా నడవదని తెలుసు, అయినా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి విమెన్కి ఎలా ఉండాలి అని మీ మాటల్లో ఒకసారి వినాలని అనిపించింది వాళ్ళందరికీ. ఇది పిల్లలు పుడుతుండగా, అంటే ప్రెగ్నెన్సీలో ఉండగా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్నేటల్ డేస్లో కూడా ఆడవాళ్ళు నేను చేసేయగలను అని మనకి ఎలా ఉంటుందంటే, మనని మనం ప్రూవ్ చేసుకోవాలన్న ఒక పిచ్చి పాతకాలంలో లేనిది ఇప్పుడు ప్రబలింది. సరిగా చెప్పాలని పెరిగింది అనకూడదు, ప్రబలిందనే చెప్పాలి. నీ వల్ల కాదు అంటే వీళ్ళకి నచ్చదు. ఇవాళ రేపు ఈ జనరేషన్ ఆడపిల్లలకి నీ వల్ల కాదన్న మాట నచ్చక నా వల్ల అవుతుందని అన్ని పులుముకుంటారు. సరిగా చెప్పాలంటే, అంటే సీరియస్లీ చెప్పదలుచుకుంటే కనుక. అవును, ఈ పులుముకున్నది ఏమవుతుందంటే, పాత సామెత ఒకటి ఉంది, ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగదని. ఒకసారి ఎత్తుకోమనక మనం అలవాటు చేసామా, నాకు చెయ్యి నొప్పి పెడుతోందంటే పిల్లాడికి అక్కర్లా నీ చెయ్యి నొప్పొద్దు, నీ మెడ నొప్పొద్దు, వాడికి ఎత్తు కావాలంతే. ఇందులో పిల్లవాడు అంటే వాడు ఒకడే కాదు కదా, వాడి నాన్న తాత కూడా ఉంటారు అందులో. ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకి విషయాన్ని షేర్ చేయకుండా మనం మొయ్యగలము అని కనుక బలవంతంగా నెత్తి మీదకి తీసుకుంటే ఇక ఎప్పటికీ మీరు షేర్ చేయలేకపోతారు. లిమిటేషన్స్ ఉంచుకోవాలి ఎవరైనా సరే. నేను కూడా, నాకు ఇదే జబ్బు ఉంది, నాకు కూడా ఉందా జబ్బు. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక ఇప్పుడు నా వల్ల కాదు అంటే, ఎందుకు నీ వల్ల కాదు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది తప్పిస్తే, ఇక నువ్వు చేయలేవా అయ్యో పాపం అని ఎవరు అనరు. ఆ మాట ఎవరికి నచ్చదు. అందుకని ఇది చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే, మనకి ఒక లిమిటేషన్ ఉంచుకోవాలి. నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను, పోనీ ఈ విషయాన్ని ఇంత మటుకు చేస్తాను, తర్వాత నేను చెయ్యను అని చెప్పగలగాలి. ఈ చెప్పటం రాకపోతే అనుభవించాల్సిందే. ఇప్పుడు పిల్లలు చిన్నతనం, ఒక 3-4 ఏళ్ల చంటిబిడ్డ ఉన్నాడు అనుకో, 4 ఏళ్ల పిల్లాడంటే ఇక వాడి ఎంత మారంలో ఎంత విసుగులో వాడికి అన్నం పెట్టడం, వాడిని నిద్రపుచ్చడం, వాడి ప్రతిదీ ఒక కష్టసాధ్యమైన సంగతిగానే ఉంటుంది. వీటిని తల్లులే చేయవలసిన పనులు ఉంచుకుని మిగిలినవి తండ్రులకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు మామూలుగా కబుర్లు చెప్పుకోవడానికి, సినిమాలకు వెళ్ళడానికి, వాటన్నిటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి కూడా మాట్లాడకుండా ఉండరు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎంతో కొంత మాట్లాడుకుంటేనే కదా సంసారాన్ని నడిచేది. ఖచ్చితంగా ఈ పని నువ్వు చెయ్యి అని దానికి మళ్ళీ ఇంకొకటి ఉంది, తల్లులకి ఇంకొక జబ్బు ఉంటుంది సహజంగా. ఆ పిల్లాడు ఏదో నాన్న దగ్గర ఒక నిమిషం ఏడవంగానే వీడు ఇంకా ఆగలేరన్నమాట, నువ్వు చేయొద్దులే నేనే చేసుకుంటా, పిల్లాడిని నేర్పిస్తున్నావు అనేస్తారు. అనకూడదు. కొంచెం గట్టిగా మనసు దిటవ చేసుకుని వాళ్ళిద్దరు తంటాలు వాళ్ళు పడతారు అని కనుక వదిలిపెట్టేస్తే అప్పుడు తండ్రి పిల్లవాడిని హ్యాండిల్ చేస్తాడు. ఎప్పుడైతే తల్లి సపోర్ట్ ఉందో ఈ పిల్లలు ఇక వాళ్ళ మాట వినరు. నేను ఈ పని చేయను, ఇక నువ్వు నాన్నతోటే చేయించుకో
ఇవి అతనే హ్యాండిల్ చేయాలి. ఈ విషయం హోంవర్క్ చేయించడం, కొట్టని తిట్టని అక్షంతలేని ఏం చేసినా ఆయన ఏం చేస్తే అది చేస్తాడు అని వీళ్ళు ఊరుకోగలిగితే షేరింగ్ కుదురుతుంది. మనం అలా చెయ్యము, ముందు షేర్ చేస్తాము, అందరూ చేసే పని, నేను కూడా ఉన్నా అందులో. ఈ మనం ఏదో చిన్న మాట్లాడేసుకుంటాం, ఈ హోంవర్క్ చేయొచ్చని చెప్తాం. వాడు హోంవర్క్ చేస్తుండగా వాడు ఏదో విండు, ఏరా నీకు ఇది కూడా రాదా అనో ఏదో అంటాడు నాన్న. అమ్మ చూడు నాన్న అనగానే మనం తయారైపోకూడదు. తయారైపోతాం మనం. ఆ తయారవ్వకుండా ఉండడం, మధ్యలో దూరకుండా ఉండటం, ఇది అలవాటు చేసుకోవాలి. మన ఇంట్లో కనుక ఇన్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా పిల్లల తాలూకు కొన్ని వ్యవహారాల్ని అప్పచెప్పటం తెలుసుకోవాలి. సాయంత్రం 7 నుంచి 9 దాకా తాతగారి దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోవాలంటే తాత సరిగా చెప్పకపోని మాట్లాడకూడదు. ఇప్పుడు బ్యారికేడ్స్ ఎవరికి కావాలి? మా ఆడవాళ్ళకే కావాలి. మనమే హద్దుల్లో ఉండాలి. ఈ హద్దు కనుక తెలుసుకుని ఉంటే అప్పుడు కుదురుతుంది. నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలను, ఈ పని ఆ పని సమస్తమైన పనులు నేనే చేసేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ప్రతిసారి మన శరీరం సహకరించదు. నిజమండి. కొన్నాళ్ళు అయ్యేసరికల్లా ఏమవుతుందంటే మానసికంగా వీక్ అయిపోతాం, సెల్ఫ్ పీటీ వచ్చేస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నానో అనిపిస్తుంది. మీరు ఈ ఉద్యోగస్తుల్ని ఎవరిని కదపండి. మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాం, పోస్టల్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్కి ఏదో పని, నేను ఎంత కష్టపడుతున్నాను అంటది. ఎవరికోసం కష్టపడుతున్నావు? నీ గుర్రాన్ని కూర్చుతోకుంటే అది ఊపుకొని దాని మీద ఉన్న ఈగలు తోలుకుంటుంది. నువ్వు కష్టపడేది నీ కోసమే కానీ దేశం కోసం కాదు. నువ్వు, నీ ఇల్లు, నీ పిల్లలు, మహా అయితే నీ కజిన్స్, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అంతేనా? దేశానికి ఏమైనా ఉపయోగమా? ఏం లేదు కదా. నేను చాలా కష్టపడుతున్నాను అనే సెంటెన్స్ని మర్చిపోవాలి. నేను నా కోసమే పనిచేస్తున్నాను, ఇది పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఇది కష్టమా, దీన్ని నేను షేర్ చేస్తాను, చేయాల్సిందే. మా పిల్లలు నా మాట వినకపోతే నేను మా అక్కయ్యకి అప్పచెప్పేస్తాను. ఇవి పలానా విషయంలో వాడు వెండు, మా అక్కయ్య పిల్లలకి అప్పచెప్పేస్తాను. ఎవరు వీడిని కొంచెం కనుక్కుంటారా, నాకు తెలియట్లేదు. నేను అసలు అడగను ఆ విషయం. వాళ్ళే మాట్లాడుకుని ఓకే పిన్ని ఏం పర్వాలేదని చెప్తారు. ఇలాంటి డిపెండెన్సీని తీసుకోవాలి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే. మనకి మొదటి రోజున కుదరదు. దీనికోసం మనం మన చుట్టుపక్కల వాళ్ళతోటి మంచి సంబంధ బాంధవ్యాలు నేర్చుకోవాలి. మనం తగ్గాలి. అప్పుడు అవును, మనం తగ్గితేనే కదా సంబంధ బాంధవ్యాలు ఎలా పెరుగుతాయి మనకి. అవునండి. ఎవరితోటైనా మంచి రేపు రావాలంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉపయోగపడాలి, వాళ్ళు పెరిగినప్పుడు మనం తగ్గాలి. అలాంటప్పుడు వాళ్ళకి మనకి మంచి రేప ఉంటుంది, మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ సహాయం మనం తీసుకోగలుగుతాం. దీన్ని చిన్నతనంగా భావించకూడదు. అప్పుడు మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు. నాకేం ఆరోగ్యం ఏం లేదు, నేను అంత హెల్దీ పర్సన్ని కాను, ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. అవునండి. నెల పొడుగునా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు జనం ఉన్నారు, నేను వాళ్ళందరితోటి మెయింటైన్ చేయగలుగుతాను. అందుకని నేను ఈజీగా కథ నవ్వుతూ చెప్పేయగలుగుతున్నాను. నేను చెప్పాలంటే నాకు లోపల ఒక బ్లెస్ ఉండాలి, సంతోషం ఉండాలి కదా. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఎంత సంతోషం వస్తుందో డిపెండెంట్గా ఉండటం వల్ల కూడా అదే సంతోషం వస్తుంది. మీరు అది తెలుసుకోవాలి. అంతే, దాంతో మీరు హాయిగా ఉండగలుగుతారు. అది ఎక్కడ ఎవరితోటి అనేది ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే. అంతే. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream.